ఆంధ్రాలో ప్రెసెంట్ కూటమి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. ఇప్పుడే ఐటీ కంపెనీస్ వస్తా ఉన్నాయి. బెటర్ కొన్ని ఇయర్స్ అయితే ఉంటే బాగా డెవలప్ అవుతుంది. ఈ 5 years లో ఏమన్నా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉందా? ఏమన్నా ఆంధ్రా గానీ ఒక స్టేజ్ లోకి వెళ్ళే అవకాశం ఉందా డెవలప్మెంట్ లో? ఏది ఇమీడియట్ గా జరగదు, 5 years లో జరగదు. మినిమం 10 years 15 years పట్టింది. ప్రెసెంట్ ఆంధ్రాకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా బ్రో, ఆయన విజన్ ఎలా ఉంటుంది? ఆయన మీద నమ్మకం ఎలా ఉంది బ్రో? విజన్ మీరు ఆల్రెడీ చూసింది, హైదరాబాద్ ఎలా విజన్ చేశాడు అలానే ఆంధ్ర కూడా బాగా డెవలప్ అవుతుంది. ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ముందుకి ఇప్పటికి ఏమైనా ఆయనలో మార్పు వచ్చిందా? వే ఆఫ్ టాకింగ్ చాలా మారింది. అంటే చాలా డీసెంట్ గా ఎలా మాట్లాడాలి, బయట ఎలా మాట్లాడాలి, అందరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, తొందరగా హెల్ప్ చేయడం మనుషులకి చాలా బాగుంది. పెట్టుబడులు తీసుకొని వస్తున్నారని నమ్మకం ఉందా ఆయన? తెస్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన. చెప్పాల్సిన లేదు, అందరూ తెలిసిందే. వన్ అండ్ ఓన్లీ కింగ్. మీకు ఎలా ఇష్టం బ్రో? ఆయన పొలిటికల్ గా ఉంటే బాగా ఇష్టమా, ఆయన లేక పొలిటికల్ గా అగ్రెసివ్ గా అంటే ఇష్టమా, లేక మూవీస్ చేసుకుంటే బెటర్? రెండు చేయడం బెస్ట్ ప్యారలల్ గా. అది పర్సనల్ లైఫ్, ఇది పొలిటికల్ లైఫ్. ఇంకోటి 2029 లో జగన్మోహన్ రెడ్డి గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ప్రెసెంట్? అంటే వీళ్ళు బాగా చేస్తున్నారు కదా, వీళ్ళని కొంచెం డెవలప్ చేస్తా ఉంటే ఎక్కువ డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తే అంటే జగన్ ఓకే చేస్తాడు, అతను ఏం చేస్తాడంటే ఎడ్యుకేషన్ వైపు చూస్తాడు. నారా చంద్రబాబు ఏంటంటే డెవలప్మెంట్ సైడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి చూస్తూ ఉంటాడు. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళ డిఫరెంట్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఐటీ మీద ఫోకస్ చేస్తారంటున్నారు కదా, మరి వైజాగ్ ఏమన్నా అలాంటి ఐటీ హబ్ గా మార్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఛాన్స్. ఇప్పుడు మనకి ఐటీ అంటేనే బెంగళూరు, హైదరాబాద్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఫ్యూచర్ లో ఏమైనా వైజాగ్ కూడా అలా ఐటీ హబ్ గా మారే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? డెఫినెట్లీ ఛాన్స్, చాలా ఛాన్స్. గూగుల్ తెచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. కూటమి 2029 వరకు కొనసాగే అవకాశం ఉందంటారు వీళ్ళది. ఎలా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే వీళ్ళు వస్తారనిపిస్తుంది. మరి ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే కంటిన్యూగా అంటే చేంజ్ అవ్వాలా గవర్నమెంట్, లేకుంటే కంటిన్యూగా ఒకే గవర్నమెంట్ ఉంటే బెటర్ అంటారు? 10-15 years 5 years 10 to 15 ఉంటే బెస్ట్. ఎందుకంటే ఈ 5 years లోనే పెట్టుబడులు అన్ని తేడా కష్టము. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 5 years కట్టడం వేస్ట్. లేట్ అయినా 10 years 15 years అయితే స్టేబుల్ అయింది. మారుతా ఉంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సో వీళ్ళే 10 years 15 years ఉంటే బెటర్. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కాకుండా వీళ్ళిద్దరిలో ఎక్కువ స్కోప్ ఎవరికి ఉంది సీఎం అయ్యే ఫ్యూచర్ లో? నారా రోహిత్ లోకేష్. నారా లోకేష్ ఎందుకని అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే రెండు చూసుకోవాలి కదా, అయితే మూవీస్ చూసుకుంటున్నాడు, అతను పొలిటికల్ చూసుకుంటా ఉన్నాడు. అతను ఏంటంటే కొంచెం ఎడ్యుకేషనల్ బాగా చూస్తూ ఉంటాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఆడడం అయింది. సో నారాలో ఫ్యూచర్ లో ఏపీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? హైదరాబాద్ అట్లా చూస్తున్నాం, అట్లా ఏపీ చూస్తాం. థ్యాంక్ యూ.